Welcome to 24 Technologies. Our today's topic is auto scaling basics. ఆటో స్కేలింగ్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆటో స్కేలింగ్ అంటే ఏంటి? మనకి డాష్బోర్డ్ లో EC2 డాష్బోర్డ్ లో లాస్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో అది ఆటో స్కేలింగ్. ఈ ఆటో స్కేలింగ్ అంటే ఏంటి? ఇప్పుడు సపోజ్ మనకు ఎప్పుడైనా కూడా అమెజాన్ కానీ, ఫ్లిప్కార్ట్ కానీ, స్నాప్డీల్స్ కానీ ఇలాంటివి అండ్ సమ్ టైమ్స్ బ్యాంక్స్ ఏవైనా ఇయర్ ఎండింగ్ లో కానీ వాళ్ళు ఏం చేస్తారు, మనకు ఆఫర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. ఇదేది బిగ్ ఇండియన్ సేల్ లేకపోతే బిగ్ బిలియన్ డేస్ ఈ రకంగా మనకు ఆఫర్స్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఆ టైంలో నాకు రెగ్యులర్ యూజర్స్ ఓన్లీ 100 మెంబర్స్ ఉంటారు కౌంట్. నార్మల్ డేస్‌లో నాకు 100 ఉంటుంది కౌంట్. అంటే నా అప్లికేషన్ సెర్చ్ చేసేవాళ్ళు. బట్ నేను ఎప్పుడైతే ఆఫర్స్ పెట్టానో అది మేబీ 500 అంటే నా ఎండ్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో నా అప్లికేషన్‌ను యూజ్ చేసేవాళ్ళు అంటే కౌంట్ పెరిగింది ఇక్కడ. కౌంట్ ఎంత ఇంక్రీజ్ అయింది 100 నుండి 200. నేను ఈ టైంలో ఓన్లీ ఒక 10 ఇన్‌స్టాన్సెస్, 10 సర్వర్స్ మెయింటైన్ చేస్తున్నాను. 10 సర్వర్స్. ఇవే 10 సర్వర్స్ నేను ఈ టైంలో నాకు సరిపోతాయా? ఆబ్వియస్‌లీ సరిపోవు. సరిపోనప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఆటో స్కేలింగ్ అని చెప్పేసి మాన్యువల్‌గా ఆ సర్వర్స్‌ని సర్వర్ సైజ్ ఆర్ సర్వర్ నెంబర్ ఆఫ్ సర్వర్స్ ఇంక్రీజ్ చేసుకోకుండా నేను ఏం చేస్తాను అంటే దాన్ని ఆటో స్కేలింగ్ అనేది కాన్ఫిగర్ చేసి పెడతాను. అక్కడ నాకు ఇక్కడ ఎంతమంది నన్ను రీచ్ కావడానికి చూస్తున్నారు, అంటే నా సర్వర్స్ రీచ్ కావడానికి చూస్తున్నారు, నా అప్లికేషన్ యూజ్ చేస్తున్నారు, దాన్ని బేస్ చేసుకొని ఏమవుతుంది అంటే ఈ కౌంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. లైక్ 10 నుండి ఇప్పుడు నాకు ఇక్కడ క్యాలిక్యులేషన్ ప్రకారం ఎన్ని 50 సర్వర్స్ కావాలి. ఈ 50 సర్వర్స్ ఆటోమేటిక్‌గా బ్యాక్ ఎండ్‌లో లాంచ్ చేస్తాను. ఇవి తర్వాత ఈ బిగ్ బిలియన్ డేస్ ఏవైతే అయిపోయి ఉంటాయో, అయిపోయిన తర్వాత నాకు మళ్ళీ కౌంట్ ఏమైంది 100కి పడిపోయింది. ఆ టైంలో నాకు 50 సర్వర్స్ రన్ కావాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఏం కావాలి 10 సర్వర్స్ కావాలి. అంటే స్కేల్ డౌన్. అంటే ఇక్కడ స్కేల్ అప్ అంటే పెరగడం నీ కౌంట్ అండ్ స్కేల్ డౌన్ ఇక్కడ తగ్గడం. ఈ రకంగా నాకు 2 రకాలుగా స్కేలింగ్ అనేది జరుగుతుంది. ఓకే. నా సర్వర్స్ కౌంట్ ఏ రకంగా అంటే మాన్యువల్ అంటే నా మాన్యువల్ ప్రెజెన్స్ అనేది లేకుండా నేను ఆటోమేటిక్‌గా ఏ రకంగా దాన్ని కాన్ఫిగర్ చేసి పెట్టొచ్చు అనేది ఆటో స్కేలింగ్. ఇక్కడ కూడా 2 టైప్స్ ఆఫ్ ఆటో స్కేలింగ్ ఉంది. ఓకే. హారిజాంటల్ అండ్ వర్టికల్. హారిజాంటల్ అంటే ఏంటి అంటే మీకు ఒక ఇన్‌స్టెన్స్ ఉంది అనుకోండి. ఒక ఇన్‌స్టెన్స్ ఉంది. దీంట్లో 2 వీసీపీయూస్ వీసీపీయూస్ అండ్ ఒక 16 జీబీ మెమరీ. లైక్ నాకు ఫ్యూచర్‌లో నాకేమవుతుంది బిజినెస్ పెరిగేటప్పుడు ఇక్కడ 2 టైప్ ఆఫ్ స్కేల్ అప్ కావడానికి స్కోప్ ఉంటది. అంటే ఈ సేమ్ టైప్ ఆఫ్ 2 వీసీపీయూ ఏదైతే ఉందో 2 సిపియూస్ అండ్ 16 జీబీది దీన్ని కొట్టి అటాచ్ కావడం. లేదు అంటే దీని సైజే ఏమైతది అంటే దీని సైజే 4 వీసీపీయూస్ అండ్ 32 జీబీగా అంటే ఉన్నదాన్ని సైజ్ పెరుగుతుంది. ఇక్కడ ఏమవుతుంది సేమ్ సైజ్ ఆఫ్ ఇన్స్టెన్స్ ఇంకోటి వచ్చి అటాచ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ కూడా 2 టైప్స్ ఆఫ్ స్కేలింగ్ అనేది జరుగుతుంది. ఉన్న ఇన్స్టెన్స్ సైజ్ పెరగడమా లేకపోతే సేమ్ సైజ్ ఆఫ్ ఇన్స్టెన్స్ ఇంకోటి వచ్చి అటాచ్ కావడమా, వీటిని ఏమంటారు అంటే ఒకదాన్ని హారిజాంటల్ అండ్ ఇంకొకదాన్ని వర్టికల్ స్కేలింగ్ అని చెప్పేసి మనం అంటాం. వీటికి నాకు ఏవే ప్రీ రిక్వెసైట్స్ ఏవి కావాలంటే లైక్ యాజ్ యూజువల్‌గా వీపీసీ, సబ్నెట్స్ అండ్ రౌట్ టేబుల్ అండ్ ఇంకా ఏముంది ఇంటర్నెట్ గేట్వే తర్వాత ఇంటర్నెట్ గేట్వేస్ ఇన్స్టెన్సెస్ మనం మాన్యువల్‌గా లాంచ్ చేయము. లాంచ్ టెంప్లెట్ అనేది కూడా నాకు కావాల్సి ఉంటుంది. ఇవన్నీ తీసుకొని నేనేం చేస్తాను అంటే ఆటో స్కేలింగ్‌ను నేను కాన్ఫిగర్ చేస్తాను. అది ఏ రకంగా కాన్ఫిగర్ చేద్దాము అని చెప్పేసి మనం గూగుల్‌లో అది ఎక్కడ ఉంది అని చెప్పేసి జస్ట్ ఒక చిన్న వ్యూ ఒకటి చూద్దాం. గూగుల్‌లోకి వెళ్ళామంటే మనకు ఆల్రెడీ ఓపెన్‌లోనే ఉంటది అమెజాన్ కన్సోల్. ఆన్ గూగుల్. ఓకే. EC2 డాష్‌బోర్డ్‌లోకి వెళ్ళామంటే లాస్ట్ ఆప్షన్ ఏదుంది ఆటో స్కేలింగ్.
లాంచ్ కాన్ఫిగరేషన్ అండ్ ఆటో స్కేలింగ్ గ్రూప్స్. ఇక్కడ మనం చేసుకోవచ్చు. అన్నింటికంటే మెయిన్ ఇది ఆటో స్కేలింగ్ గ్రూప్స్ అని చెప్పేసి మనం ఇక్కడ చూసినాము అంటే నాకు లాంచ్ చేయడానికి స్కోప్ ఉంది. బట్ వీటన్నింటిలో మీరు ఏది చేసినా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏ రీజియన్‌లో వర్క్ చేస్తున్నారు అని చెప్పేసి దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. ఇక్కడ మనకు 7 స్టెప్స్ ఉంటాయి. సో 7 యెస్. ఫస్ట్ ఏది చూస్ ఇన్స్టెన్స్ లాంచ్ ఆప్షన్స్. ఏ టైప్ ఆఫ్ ఇన్స్టెన్స్ అంటే ఒక టెంప్లెట్ నీకు వచ్చి ఉండాలి కావాలి. అండ్ ఇంటిగ్రేట్ విత్ అదర్ సర్వీసెస్. ఏ సర్వీసెస్ అంటే దీంట్లో లోడ్ బ్యాలెన్సర్స్‌ని కూడా విత్ లోడ్ బ్యాలెన్సరా, వితౌట్ లోడ్ బ్యాలెన్సరా. అండ్ కాన్ఫిగర్ గ్రూప్ సైజ్ అంటే నీకు ఎన్ని ఇన్స్టెన్సెస్ డిజైర్డ్ కెపాసిటీ ఎంత, మ్యాక్స్ డిజైర్డ్ కెపాసిటీ అండ్ మినిమం డిజైర్డ్ కెపాసిటీ ఎంత అనేది మనం ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ కాన్ఫిగర్ గ్రూప్ సైజ్ అండ్ స్కేలింగ్ వాటిని. అండ్ తర్వాత ఇంకేది యాడ్ నోటిఫికేషన్స్. నోటిఫికేషన్స్ అంటే ఏంది, మీకు లైక్ ఏమన్నా మనకు బ్లింకిట్ నుండి కానీ లేకపోతే బిగ్ బాస్కెట్ నుండి కానీ వీటి నుండి మనకు వస్తుంటాయి కదా నోటిఫికేషన్స్. ఆ టైప్ ఆఫ్ నోటిఫికేషన్స్ ఏదైనా నీకు ఆపరేషన్ ఇన్స్టెన్స్ లాంచ్ అయినప్పుడు, ఫెయిల్ అయినప్పుడు, టర్మినేట్‌గా అయ్యేటప్పుడు ఫెయిల్ అయింది, లాంచ్ అయ్యేటప్పుడు ఫెయిల్ అయింది. ఈ టైప్ ఆఫ్ ఏదైనా కూడా నీకు నోటిఫికేషన్ అంటే ఏం జరుగుతుంది అని నీకు తెలియాలి. అంటే నీకు ఒక మెయిల్ రావాలి అంటే నువ్వు దానికి ఎస్ఎన్ఎస్ టాపిక్ అని చెప్పేసి ఉంటుంది. సింపుల్ నోటిఫికేషన్ సర్వీసెస్. దాన్ని ఆ టాపిక్‌ని క్రియేట్ చేసి ఆ టాపిక్‌లో మనం ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ ట్యాగ్స్ ఆల్రెడీ మనకు తెలిసినట్టే ప్రతి ఒక్క దాంట్లో ట్యాగ్స్ అనే ఆప్షన్ ఉంటుంది. మీరు ట్యాగ్స్ కావాలనుకుంటే ఇచ్చుకోవచ్చు. లాస్ట్ స్టెప్ ఏంది రివ్యూ చేసి మనం లాంచ్ చేసుకోవడం. వీటి గురించి కూడా మనకు సెపరేట్‌గా ఒక సెషన్ ఉంటది 1 అవర్‌ది. ఆ సెషన్‌లో మనం డీప్‌గా డిస్కస్ చేద్దాం. ఎవరైనా ఇది ఏమంటారు సబ్స్క్రైబ్ చేసుకునేవాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ కొన్ని వీడియోస్ అంటే ఏ రోజు అప్‌లోడ్ చేసినట్టు ఆ రోజు మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు అంటే మీకు లోడ్ అనేది కొద్దిగా తగ్గుతది. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే, ఎండ్ ఆఫ్ ది ఇయర్ మీరు ఎప్పుడైతే ఇంటర్‌వ్యూస్‌కి వెళ్తున్నారో ఆ టైంలో మీరు పర్ అయితారు. ఈజీలీ యూ విల్ గెట్ ఎ జాబ్. ఓకే. ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ ఎవరన్నా స్విచ్ చేసుకోవాలనుకుంటున్నా ఒక ప్రొఫైల్ నుండి ఇంకో ప్రొఫైల్‌కి ప్లాట్‌ఫార్మ్ స్విచెస్‌కి ఇలాంటి వాటికి కూడా మనకు యూజ్ అయితది. ఎందుకంటే నౌ-ఏ-డేస్ వితౌట్ క్లౌడ్ మీరు జాబ్ చేయడం అనేది ఇంపాసిబుల్. వితౌట్ క్లౌడ్ అది వాటెవర్ అజూర్ క్లౌడ్ కావచ్చు, జీసీపీ కావచ్చు, డిజిటల్ ఓషన్ కావచ్చు, ఏడబ్ల్యూఎస్ కావచ్చు వాటెవర్. బట్ దిస్ ఈస్ ఎ మ్యాండేట్ థింగ్. ఓకే. ఎందుకంటే మీ డేటాబేస్ మీరు యాక్సెస్ చేసుకోవడానికి కానీ, ఏవన్నా సర్వీసెస్‌ని మీరు యూజ్ చేసుకోవడానికి కానీ కంపల్సరీ మీకు క్లౌడ్ అకౌంట్ అనేది ఒకటి జనరేట్ చేసి ఇచ్చుంటారు. దాంట్లో కాంపోనెంట్స్ ఏవి అని మీకు తెలిసి ఉండాలి. ఓకే. అన్నీ తెలిసున్నాయనుకోండి అప్పటికప్పుడు మీరు నేర్చుకోవాల్సిన అవసరం లేకుండా మీకు ప్రిఫరెన్స్ అనేది ఎక్కువుంటది. యూ విల్ గెట్ లాస్ట్ మనకేంది అమౌంటే కావాలి సాలరీ. ఆ సాలరీ అనేది కొద్దిగా ఎక్కువ రావడం కూడా సర్టిఫైడ్ క్యాండిడేట్స్ కోసము కంపెనీస్ ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటాయి. కాబట్టి కొద్దిగా ఫోకస్ చేయండి. ఫాలో కండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్‌లో గాని లేకపోతే నాకు వాట్సాప్‌లో క్లాసెస్ బ్యాచెస్ గురించి అడిగితే నేను క్లారిఫై చేస్తాను. మనం నెక్స్ట్ సెషన్‌లో మళ్ళీ కలుస్తాం.